ప్రభు మనకు మరి ఒక విశ్రాంతి దినమును ఆయన అనుగ్రహింపజేసి ఉదయకాల సమయమునందు ఇలాగూ ఆయన మందిరములో ఉండగలిగే భాగ్యమును ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఉదయకాల సమయమునందు త్వరపడి ఆయన మందిరమునకు వెళ్ళాలి, ఆయన ఆరాధనలో ఏకీభవించాలి అనబడి ఆసక్తి కలిగిన వారై ఆయన మందిరమునకు వచ్చినటువంటి ఆయన బిడ్డలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ప్రభువు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. యోవేలు గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయమండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందామండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియును. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే పాత నిబంధన కాలమంతటిలో కూడా అనేక మంది ప్రవక్తలు మనకి కనబడుచున్నటువంటి వారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పాత నిబంధన కాలములో ఎవరికి ఆయన నేరుగా ప్రత్యక్షము కాలేదు, కానీ ఆయన ప్రవక్తల ద్వారా ఆయన యొక్క వర్తమానమును పంపించి ఎవరితోనైతే ఆయన మాట్లాడాలనుకునేవారో ఆ ప్రవక్త ద్వారా ఆ వర్తమానమును ఆయన పంపించని వారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనకు పెద్ద ప్రవక్తలైనటువంటి వారు ఉన్నారు, చిన్న ప్రవక్తలుగా పిలువబడే ప్రవక్తలు కూడా ఉన్నటువంటి వారై ఉన్నారు. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి, ఈ 12 మంది కూడా చిన్న ప్రవక్తలుగా వారు పిలువబడుచున్నటువంటి వారై ఉన్నారు. వారితో యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన వారికి ప్రత్యక్షమైనప్పుడు ఏ మాటలనైతే ఆయన మాట్లాడారో ఆ మాటలను వారు పరిశుద్ధ గ్రంథములో వారు వ్రాసినటువంటి వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. అలాగే యోవేలు ప్రవక్తకు ప్రత్యక్షమైనటువంటి వాక్కును ఈ గ్రంథములో ఆయన 3 అధ్యాయములు ఆయన వ్రాసిన వారుగా ఉన్నారు. ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైనటువంటి సారాంశము ఏమిటి అంటే, లోకము బాగుగా పాడైపోయినది, ప్రభు దినము అతి సమీపముగా ఉన్నది,
అనగా దేవుని యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నది. మొదటి అధ్యాయమంతయులో కూడా ఆయన హెచ్చరించున్నటువంటి వాడయున్నాడు. పంటలు ఇలాగున పాడైపోయాయి, పట్టణములు నాశనమైపోయాయి అని ఆ ప్రవక్త మాట్లాడుచు 2వ అధ్యాయమునకు వచ్చేసరికి యేసు ప్రభు యొక్క దినమును గురించి ఆయన మాట్లాడుచున్నాడు. ఆ దినము అది సమీపముగా ఉన్నది. అది మహాభయంకరమైనటువంటి దినము. ఆ దినమున ఎవరునూ తాళలేరు. ఆ దినమును ఎవరును వారు పాపాత్ములు ఎవరును కూడా దినమున వారు సంతోషముగా ఉండలేరు, ఆనందముగా ఉండలేరు. కనుక మారు మనస్సు పొందండి, దేవుని దగ్గరకు రండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చెప్పుకుని దేవుని తట్టు తిరగండి అని ఆయన వివరించచ్చు. 16వ వచనములో మనము చదువుకున్న వచనములో ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు ఆయన? పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును అని ఆయన అంటున్నాడు. ఇంతకీ ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు, పెండ్లి కుమార్తె ఎవరు? మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనకు ఉపమాన రీతిగా అనేకమైనటువంటి విషయములో వ్రాయబడి ఉన్నవి. దాని యొక్క భావమును మనము ధ్యానము చేయాలి. ఇక్కడ పెండ్లి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు పెండ్లి కుమారుడు. ఆయన అంతఃపురములో నుండి ఆయన వచ్చుచున్నాడు. ఏది ఆయన అంతఃపురము అంటే? పరలోక రాజ్యము అనబడే అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు వచ్చుచున్నటువంటి వాడై ఉన్నాడు. అలాగునే పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును అని ఆయన అంటున్నాడు. పెండ్లి కుమార్తె అనగా పరిశుద్ధాత్ముని ద్వారా అలంకరించబడుతూ ఉన్నటువంటి దేవుని యొక్క సార్వత్రిక సంఘము, పరిశుద్ధాత్మ ద్వారా అలంకరించబడుతూ ఉన్నటువంటి సంఘము. ఈనాడు అనేకమైనటువంటి సంఘములు ఉండవచ్చును, అనేక ప్రాంతములలో అనేక సంఘములు ఉండవచ్చును. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మధ్య ఆకాశములోనికి ఆయన వచ్చినప్పుడు అన్ని సంఘములు కలిసి ఏక సంఘం అయిపోతాయి. దానిని సార్వత్రిక సంఘం అన్నారు. జనుకులు దేవదాసు అయ్య గారు సార్వత్రిక సంఘమునే పెండ్లి కుమార్తెగా పిలువబడుచు ఉన్నటువంటి సంఘము. పెండ్లి కుమార్తెగా సంఘము పరిశుద్ధాత్మ ద్వారా అలంకరించబడుతూ ఉన్నటువంటిదై ఉన్నది. ఆ సంఘమే గదిలో నుండి రావలయును అని యోవేలు ప్రవక్త ప్రవచించు ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే అసలు పెండ్లి కుమార్తె ఏ గదిలో నుండి రావాలను? పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను అని యోవేలు ప్రవక్త మనతో మాట్లాడుచున్నారు, సంఘముతో ఆయన మాట్లాడుచున్నారు. అయితే అసలు పెండ్లి కుమార్తె ఏ గదిలో నుండి రావాలి? సంఘము ఏ గదిలో ఉండాలి? ఏ గదిలో నుండి సంఘము రావాలి అనబడే విషయాలు ఉదయకాల సమయమునందు మనము దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దాము. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ప్రియులారా, పెండ్లి కుమార్తె ఏ గదిలో నుండి రావాలను అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము,
అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన 12 మంది శిష్యులతో ఆయన మాట్లాడుచు ఆయన కొన్ని ఉపమాన రీతులుగా ప్రభు శిష్యులతో ఆయన మాట్లాడుచున్నారు. ఆయన ఎక్కడ బోధ చేసినను, ఎక్కడ ప్రసంగము చేసినను ఆయన ప్రజలకు ఆయన బాగుగా అర్థమయ్యే రీతిలో ఉపమాన రీతిగా ఆయన మాట్లాడేవారు. ఇక్కడ ఆయన మాట్లాడుచు ఏమంటూ ఉన్నారు అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, యోవేలు ప్రవక్త అంటూ ఉన్నారు, పెండ్ల కుమార్తె గదిలో నుండి రావలేను అని ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి వారే ఉన్నారు. ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చెయ్యము అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, మొట్టమొదటిగా పెండ్లి కుమార్తె అనబడే వధువు సంఘము ఏ గదిలో నుండి రావలేను అంటే ప్రార్థన అనబడే గదిలో వధువు సంఘము ఉండవలెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనబడే గదిలో వధువు సంఘము ఉండాలి. ప్రార్థన అనబడే గదిలో సంఘము ఎదగాలి. ప్రార్థన అనబడే గదిలో సంఘము అంతకంతకు అభివృద్ధి చెందవలసినదై ఉన్నది. మనం ఎన్నో పర్యాయములు ధ్యానం చేస్తాము. ప్రార్థన అనబడేది మన యొక్క విశ్వాస జీవితమునకు ఊపిరి వలె ఉన్నది. ప్రార్థన లేకుండా మన విశ్వాస జీవితములో మనము ముందుకు వెళ్ళలేము. ప్రార్థన లేకుండా మన విశ్వాస జీవితమును మనం వృద్ధిలోనికి మనము తీసుకుని రాలేము. కష్టం ఏదైనా, నష్టం ఏదైనా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, సమస్య అయినది, సంతోషమైన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. చాలా మంది శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే ప్రార్థన మానేస్తారు. అలాగుని కాదు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని దగ్గరికి రావాలి. ప్రార్థన ద్వారానే మన పరిస్థితులు మారతాయి అన్నారు జనుకులు దేవదాసయ్య గారు. ప్రార్థన అనబడేది మన పరిస్థితులను మారుస్తుంది అన్నారు. ఒకసారి దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఆయన గృహంలో ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన అప్పటికే ఒక ప్రాంతంలో సభలను ఆయన ఏర్పాటు చేశారు. పత్రికలు అచ్చు వేయించడానికి ఆయన ప్రింటింగ్ మిషన్ దగ్గర పత్రికలు అచ్చు వేయించడానికి ఇచ్చిన వారై ఉన్నారు. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు. శిష్యుల్లో ఒక ఆయన్ని పిలిచి దేవదాసయ్య గారు అన్నారు, అబ్బాయి ఆ పత్రిక మిషన్ దగ్గరికి వెళ్ళి, ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి మన పత్రికలు తీసుకురా అన్నారు. దానికి ఆయన అన్నాడు, అయ్యా మనము ఆ పత్రికలు తేవాలంటే పత్రికలు అతనికి 10 రూపాయలు మనం ఇవ్వాలి, మన దగ్గర డబ్బులు లేవు కదా అన్నారు. అయితే ప్రార్థన చేయమన్నారు. దేవదాసయ్య గారు వారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవదాసయ్య గారు కూడా మోకాల్లోని ప్రార్థన చేయించున్నటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన ముగించిన తర్వాత ప్రభు దేవదాసయ్య గారు ఆ శిష్యుని పిలిచి అన్నారు, అబ్బాయి ఎదుగో అక్కడ పెట్టి ఉంది, ఆ పెట్టిలో 10 రూపాయలు ఉంటాయి, నీవు వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆ మిషన్ దగ్గర ఇచ్చేసేయి అన్నారు. అతగాడు అంటాడు, అయ్యా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ప్రార్థనలో నేను అసలు కళ్ళే మూసుకోలేదు. మీరు ఆ పెట్టెలో డబ్బులు ఉంటాయంటున్నారు. ఉదయమున దానిని శుభ్రం చేసి నేనే పెట్టాను. అక్కడ ఎవరు రాలేదు, ఎవరు వచ్చి అందులో డబ్బులు పెట్టలేదు. మరి ఎక్కడి నుండి వస్తాయి గారు డబ్బులు అని అతగాడు దేవదాసయ్య గారితో వాదం వేస్తూ ఉన్నాడు.
ఇప్పుడు అయ్యగారు అన్నారు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు వెళ్ళి దానిని తెరిచి చూడు, అందులో నీకు కావలసింది ఉంటుంది అన్నారు. వెంటనే అతగాడు అయ్యగారికి ఏదో అయ్యింది, ఏదో మాట్లాడుతున్నారు అనుకుని వెళ్ళి అతను పెట్టి తెరిచి చూచాడు. అతనికి కావలసిన డబ్బు ఆ పెట్టెలో ఉన్నటువంటిది. అతగాడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వచ్చి అయ్యగారి దగ్గర, అయ్యగారు కాళ్ళ మీద పడి అతను అంటూ ఉన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేస్తానంటే. ప్రార్థన మనకు సమస్తము సాధ్యమని చేస్తుంది. అప్పుడు దేవదాసయ్య గారు అన్నారు, నీకు ఏది కావలసిన దేవుని అడుగు, నీకు ఎంత కావాలో అంతే అడుగు దేవుని, అంత దేవుడిస్తాడు. అందుకే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో, అనేక మంది అడుగుతూ ఉన్నారు కానీ వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వారు ఏమి అడుగుతున్నారో వారికి తెలియక వారు దేవుని అడుగుతున్నారు కనుక వారు దానిని పొందుకోలేకపోతూ ఉన్నారు అని ఆయన అంటున్నారు. మనము ఏది అడిగినో దేవుని సిద్ధ ప్రకారముగా మనము అడగాలి. ఎప్పుడు మనము ప్రార్థన చేస్తున్ననో ఆయన చిత్త ప్రకారముగానే మనము ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబును దయచేస్తారు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు సందర్భమును కూడా చూసుకుని మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు సందర్భాన్ని కూడా మనము చూసుకోవాలండి. ఇప్పుడు ఒక వేడుక జరుగుతున్నది, పెళ్లి వేడుక జరుగుతున్నది, పుట్టినరోజు వేడుక జరుగుతున్నది. అలాగని పెళ్లి వేడుక దగ్గరకు వెళ్ళి పుట్టినరోజు ప్రార్థన చెయ్యము కదా, ఏ వేడుక దగ్గర ఆ ప్రార్థన చేస్తాము. అలాగే సంఘము, వధువు సంఘము, ప్రార్థన అనబడే గదిలో ఎదుగుతూ ఉన్నటువంటి సంఘము కూడా సందర్భమును బట్టి ప్రార్థన చేయుట అలవరుచుకోవాలి. మనము సందర్భం ఏదైతే చెప్పామో దానిని బట్టి మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ప్రసంగమునకు ముందు ప్రార్థన చేయమంటున్నాము, జరగబోయే కార్యము నిమిత్తము ప్రార్థన చేయమంటున్నాము. అప్పుడు మనము ప్రార్థన చేసేటప్పుడు కేవలము ఆ అంశమును మాత్రమే మన ప్రార్థనలోనికి తేవాలి. ఆ అంశమును మాత్రమే మనం ప్రార్థనలోనికి తీసుకుని వచ్చి మనము ఎంతసేపు చేస్తామన్నది ముఖ్యము కాదు, మనము పెట్టిన అంశము ప్రార్థనలోనికి వచ్చిందా లేదా అన్నది ముఖ్యము. కొంతమంది సమయాన్ని చూసుకుని నేను ఎక్కువసేపు చేయాలని ఇతరితర అంశములు తెచ్చుకుని వారు ప్రార్థనలో పెడతారు. అది సరి అయిన పద్ధతి కాదు. మనము ఏ అంశమునైతే ఇచ్చామో దానిని మనము ఆ అంశములో పెట్టాలి. ఇక మిగిలిన అంశములు ఏమైనా ఉంటే అవి కుటుంబ ప్రార్థనలో కానీ ఉపవాస ప్రార్థనలో కానీ మనము వాటిని అంశాలు పెట్టుకోవాలి. కనుక సంఘము, వధువు సంఘము ఏ గదిలో నుండి రావలేను అంటే ప్రార్థన అనబడే గదిలో నుండి సంఘము రావలేను. కీర్తనల గ్రంథము ప్రియులారా 18వ కీర్తన అండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనం అండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనకారుడు అంటూ ఉన్నటువంటి మాట, నా శ్రమలో నేను యెహోవాకు నేను మొరపెట్టాను, నా దేవునికి నేను ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆయన ఆలకించెను అని అంటున్నా. మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితముగా ఆయన మన ప్రార్థన ఆయన ఆలకించు వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు గాని 55వ కీర్తన ప్రియులారా, 55వ కీర్తన అండి 17వ వచనం అండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను
నా దేవునికి నేను మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని ఆయన అంటున్నారు. కనుక నలుగురు దేవదాసయ్యలు రాసిన కీర్తనలో, దేవాదేవుని మొక్కలేండి అనబడే కీర్తనలో ఆయన అన్నారు, మంచము దిగగానే మొదట చేయవలసిన పని ఏమిటి అంటే మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయుట. అది కొంచెమైనను బద్దగించడం సరికాదు అన్నారు. అన్ని పనులన్నిటినీ మించిన పని అవుతుంది అది, కనుక కొంచెమైనను బద్దగించుట సరికాదు అన్నారు. ఆ కీర్తనలోని పైనమై ప్రార్థించుకోనండి, అన్నమునకు ముందు ప్రార్థించుకోనండి అని ఏ ఏ సందర్భాలలో దేవునికి ప్రార్థన చేయాలో ఆయన ఆ కీర్తనలో విపులముగా వ్రాసిన వారై ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, యోవేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక సంఘము ఏ గదిలో నుండి రావలను అంటే ప్రార్థన అనబడే గదిలో సంఘము ఉండవలసినదై ఉన్నది. దేవునికి స్తోత్ర. ప్రార్థన వినేడి కావనుడా, ప్రార్థన శ్రేష్టమైన ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా, పరముడ నిన్ను ప్రార్థించేద ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి ఆవరుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన ఆవనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రం. కనుక సంఘము మొదటిగా ప్రార్థన అనబడే గదిలో ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం అండి, మొదటి అధ్యాయము. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం, మొదటి అధ్యాయము 13వ వచనము నుండి, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మరణించినటువంటి వారై ఉన్నారు. ఆయన సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడిన తరువాత 3వ దినమున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి 40 దినములు ఆయన తన శిష్యులకు ఆయన తను తాను కనపరుచుకున్నారు. కనపరుచుకున్న తరువాత 40వ దినమున ఆయన ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై పరలోకములోనికి ఆయన వెళ్ళిపోయారు. తన తండ్రి దగ్గర నుండి ఆయన వచ్చి ఉన్నారు కనుక మరలా తండ్రి దగ్గరకు ఆయన వెళ్ళిపోయారు. అయితే వెళుతూ వెళుతూ ఆయన అన్నారు శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన అన్నారు. కానీ శిష్యులైనటువంటి వారు ఏం చేస్తారు? వారి మేడగది వారికి సమీపముగా ఉన్నది అని
వారు భావించి ఆ మేడగది దగ్గరికి, మేడగదిలోనికి వారు వెళ్ళిపోయారు. ఎవరెవరు? కొంతమంది శిష్యులను, ఇంచుమించుగా ఒక 120 మంది మేడగదిలోనికి వారు వెళ్ళి వారందరూ కూడా సహవాసముగా వారు కూడుకొని ఉన్నటువంటి వారై ఉన్నారు. సహవాసముగా వారు కూడుకొని దేవుని వారు స్తుతించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక నేనంటాను, రెండవదిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది మేడగది, మనకి కనబడుతూ ఉన్నది. దానిలో వారు ఏం చేస్తూ ఉన్నారు? శిష్యులను, కొంతమంది స్త్రీలను, వారందరూ మేడగదిలో ఏం చేస్తూ ఉన్నారు అంటే దైవ సహవాసములో వారు ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక రెండవదిగా పెండ్లి కుమార్తె వధువు సంఘము గదిలో నుండి రావలేను అని భక్తుడు అంటూ ఉన్నాడు, యోవేలు ప్రవక్త అంటూ ఉన్నాడు. కనుక రెండవదిగా సంఘము ఏ గదిలో నుండి ఉండవలను, ఏ గదిలో నుండి రావలేను అంటే దైవ సహవాసము అనబడే గదిలో నుండి సంఘము రావలసినదై ఉన్నది. దేవునికి స్తోత్రం. దైవ సహవాసము అనబడే గదిలో నుండి సంఘము రావాలి. సంఘ బిడ్డలు ఎప్పుడును కూడా దైవ సహవాసమును వారు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతోనే సహవాసమును, సాన్నిహిత్యమును వారు కలిగి ఉండాలి. లోక సంబంధమైన విషయాలు కానివ్వండి, లోకముతో ఉన్న వారితో సాంగత్యము, సహవాసము చెయ్యరాదు. ఎప్పుడూ కూడా దైవ సంబంధమైనటువంటి సహవాసమును కలిగి ఉండాలి. దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసమును కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో ఎప్పుడూ కూడా మనము సహవాసమును కలిగి ఉండాలి. అప్పుడే మనము పెండ్లి కుమార్తె వరుసలోనికి మనము రాగలము. అప్పుడే మనము పెండ్లి కుమార్తె అనబడే అంతస్తులోనికి మనము రాగలము. అందుకే యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, యోబు గ్రంథము ప్రియులారా 22వ అధ్యాయం అండి. గ్రంథములో ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనమండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యోబును పరామర్శించడానికి వచ్చినటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నాడు. యోబును గురించి పరామర్శించడానికి వచ్చిన ఎలీఫజు మాట్లాడుచు, యోబేదు అసలు దేవునితో సహవాసము చేయనట్లుగానే యోబును గురించి మాట్లాడుచు అంటూ ఉన్నాడు, నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అని ఆయన అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అలాగున నీకు మేలు కలుగును అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనకు మేలుడు దయచేస్తారు. అంత మాత్రమే కాదు గాని సమాధానమును కూడా ఆయన దయచేయ వారిగా ఉన్నారు. కనుక రెండవదిగా పెండ్లి కుమార్తె ఏ గదిలో నుండి రావలేను అంటే పెండ్లి కుమార్తె రెండవదిగా సహవాసము అనబడే గదిలో నుండి రావలను. మూడవదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథము ప్రియులారా 6వ అధ్యాయం అండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుకుందామండి. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఎట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా కిటికీలు యెరూషలేము తట్టునకు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి
ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలీయులు చెరపట్టబడిన వారై ఉన్నారు. నెబుకద్నెజరు రాజు వచ్చి ఇశ్రాయేలీయులను చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు బబులోనుకు. అప్పుడు దర్యావేషు అనబడే ఒక రాజు పరిపాలన చేయిస్తున్నాడు. పరిపాలన చేయిస్తుండగా ఆ రాజ్యములో కొంతమంది రాజు దగ్గరకు వచ్చి ఒక శాసనమును వారు రాయించారు. ఏమిటి ఆ శాసనము అంటే, ఇక నుండి కొన్ని దినములు ప్రజలందరూ రాజుకు మాత్రమే ప్రార్థన మొక్కాలి, రాజు దగ్గర మాత్రమే వారు మోకాళ్ళు ఉండాలి, మరి ఎవరికి ప్రార్థన చేయడానికి వీలు లేదు. అలాగు చేసిన వారు సింహాల బోడులో పడవేయబడతారు అనబడే శాసనము రాయబడినదై ఉన్నది. శాసనము రాసి సంతకము చేసి రాజుకు దర్యావేషు సంతకము చేస్తాడు. ఇటు శాసనము రాయబడి ఉన్నది అని దానియేలుకు తెలుస్తున్నది. సాధారణముగా ఎవరైనా అటు శాసనము రాయబడినది అంటే వారు భయపడతారు. కానీ దానియేలు యథాప్రకారముగా తన గృహానికి వెళ్ళిపోయాడు. అతడు తన గృహానికి వెళ్ళి అనుదినము ఆయన ముమ్మారు ఆయన మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి అతను ఏం చేస్తున్నాడు అంటే దేవునికి స్తోత్రము చేయించున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని ఆయన స్తుతించు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. తన ఇంటి గది కిటికీలు యెరూషలేము తట్టునకు ఆయన తెరిచి ఒక పర్యాయము కాదు గాని అనుదినము ఆయన ముమ్మారు ఆయన మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించొచ్చు ఉన్నాడు. కనుక నేనంటాను, మూడవదిగా సంఘం ఏ గదిలో నుండి రావాలను అంటే దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అలంకరించబడుతూ ఉన్నటువంటి వధువు సంఘము మూడవదిగా స్తుతి అనబడే గదిలో నుండి రావలసినదై ఉన్నది. దేవునికి స్తోత్ర. సంఘం మూడవదిగా స్తుతి అనబడే గదిలో నుండి రావాలి. దానియేలు అది చేయిస్తున్నాడు. ఇటు శాసనము రాయబడి ఉన్నది అని అతడు తెలిసి ఉండి కూడా అతడు దేవుని స్తుతించట ఏమాత్రమును ఆయన మానలేదు. ప్రియులారా, దేవుని స్తుతించుట ఆయన మానలేదండి. ఆయన సింహాల బోనులో పడవేయబడతాడు అని దానియేలుకు తెలిసినప్పటికీ కూడా అతడు దేవుని స్తుతించడం మానలేదు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మూడవదిగా దేవుని సంఘము, పెళ్లి కుమార్తె సంఘము ఏ గదిలో నుండి రావాలను అంటే స్తుతి అనబడే సంఘములో నుండి రావాలను. ప్రకటన గ్రంథం అండి 19వ అధ్యాయము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనమునండి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పద్మసు దీపములో ఉన్నటువంటి యోహాను గారు 4వ అధ్యాయములో ప్రభు అన్నారు, ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తరువాత అతడు చూచూ ఉన్నటువంటి దర్శనమును ఆయన వ్రాయిస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆ 24 పెద్దలను, ఆ 4 జీవులను వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రభువుని స్తుతించుడి అని వారు ఒక స్వరం వచ్చేస్తూ ఉన్నది. పరలోకమునందు ఎప్పుడును కూడా దేవునికి స్తోత్ర ప్రతిగానములు జరుగుతూనే ఉన్నవి. సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు 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 అని నిత్యము 20,000 మంది దూతలు వారు ఆయనను కొనియాడుచూ ఉన్నారు, స్తుతించుచూ ఉన్నారు. కనుక మనమును కూడా ఎప్పుడును దేవుని మనము స్తోత్రించబద్దులమై ఉన్నాం. లూకాసు వార్త అండి 2వ అధ్యాయము ప్రియులారా 14వ వచనమండి. మనం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు బాలునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు వెంటనే పరలోకము నుండి దేవదూతల సైన్య సమూహము దిగి వచ్చారు. వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవునికి వారు స్తోత్ర ప్రతిగానములు వారు చేయిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరి చెబుతూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని వారి స్తోత్ర ప్రతిగానములు చేయించున్నారు. కనుక సంఘము 3వదిగా స్తుతి అనబడే గదిలో నుండి రావాలి. ఇక 4వదిగా మార్కు సువార్త అండి 14వ అధ్యాయము ప్రియులారా. మార్కు సువార్త 14వ అధ్యాయము 15వ వచనమండి. సాయంకాలమైనప్పుడు 1 నిమిషం మార్కు సువార్త అండి 14వ అధ్యాయము క్షమించండి 15వ వచనం చదవండి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు పస్కా విందును ఆయన ఆచరించాలి. గనుక శిష్యులు అడిగారు ఆయనని, బోధకుడా పస్కా విందుని ఎక్కడ సిద్ధపరచాలి? మేము మీకోసం పస్కాను ఎక్కడ సిద్ధపరచగోరుచూ ఉన్నావు అని ఆయన అడిగితే ఆయన అన్నారు, మీరు ఒక ఫలాని గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండతో ఒక మనుష్యుడు మీకు ఎదురవుతాడు. మీరు అతని వెంబడి తన గృహానికి మీరు వెళ్ళండి. అక్కడికి మీరు వెళ్ళినప్పుడు అతడు సామాగ్రితో సిద్ధపరచబడి ఉన్న ఒక మేడగదిని ఆయన మీకు చూపిస్తాడు, అందులో మీరు ఏర్పాటు చేయండి అని ఆయన అంటున్నారు. కనుక నేనేమంటానంటే 4వదిగా సంఘము ఏ గదిలో నుండి రావాలను అంటే సిద్ధపాటు కలిగిన గదిలో నుండి సంఘము రావలసినదై ఉన్నది. దేవునికి స్తోత్ర. సంఘము సిద్ధపాటు కలిగిన గదిలో నుండి రావాలి. అవన్నీ కూడా ప్రార్థన అనబడే గది కానివ్వండి, సహవాసం అనబడే గది కానివ్వండి, స్తుతి అనబడే గది కానివ్వండి, ఇవన్నీ కూడా సిద్ధపాటునకు సూచనలు. సంఘము సిద్ధపడాలంటే ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘము ఎగిరి మేఘమెక్కి ఆయనతో ఆరోహణమై వెళ్ళాలంటే ఇవన్నీ సంఘానికి అవసరము. దానిని రాకడ సిద్ధపాటు అన్నారు జనుకులు దేవదాసయ్య గారు. కనుక సంఘం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమో నేడో రేపు ఆయన రాకడ మనకు తెలియదు. ఆయన అన్నారు, ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను అని ఆయన అన్నారు. దొంగ ఏ జామున వచ్చునో మనకి తెలియదు. దొంగ తెల్లవారుజామున వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, ప్రతిగుంక వేళ వచ్చునో మనకి తెలియదు. కనుక మనము మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఏ సమయమునందు వచ్చినా మనము ఆయనతో పాటు ఎగిరి మేఘమెక్కగలిగే స్థితిలో మనము ఉండాలి. కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం అండి 19వ అధ్యాయము ప్రియులారా చూపించి ముగిస్తానండి. 19వ అధ్యాయము 6వ వచనము నుండి అండి 19:6 అండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల
వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యోహాను భక్తుడు రాయించు అంటున్నారు, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. ఎవరు ఆయన భార్య? యోధవ సంఘమే. పెళ్లి కుమార్తెగా అలంకరించబడుతూ ఉన్నటువంటి మనమందరమును కూడా రేపు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎగిరి మేఘమెక్కగలగాలి. అంటే ధన్యత దేవుడు మనకు దయచేయాలి అంటే సిద్ధపాటు అనబడే గదిలో మనము ఉండాలి. సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. రాకడ సిద్ధపాటు లేకుండా మనం ఆయనతో పాటు ఎగిరి మేఘమెక్కలేము. రక్షణ పొందుకున్నట వేరు, రాకడ సిద్ధపాటు వేరు. రక్షణ పొందుకున్న రాకడ సిద్ధపాటు లేకపోతే మనము ఎగిరి వెళ్ళలేము. కనుక చాలా మంది అనుకుంటారు, నేను రక్షణ పొందుకున్నాను కనుక ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతానని చాలా మంది అనుకుంటారు. ఈనాడు అనేక మంది రక్షణ పొందుకున్నా ఇంకా లోకములోనే ఉంటూ ఉన్నారు. లేదు ప్రియులారా, రక్షణ పొందుకున్నంత మాత్రమున మనము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుని పొరపాటు పడవద్దు. సిద్ధపాటు కలిగి ఉండండి. రాకడకు సిద్ధపడండి. నేడు రేపు ఆయన రాకడ సూచనలు మనకి కనబడుతూ ఉన్నవి. ఇది జరుగుతున్న లోకములో ఉన్న సూచనలన్నీ కూడా ఆయన రెండవ రాకడ అత్యంత సమీపముగా ఉన్నది అని మనకు కనబడుతూ ఉన్నది. కనుక సిద్ధపడండి. ఆయన మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎగిరి మేఘమెక్కగలిగే ధన్యతను పొందుకోనండి. ప్రార్థన అనబడే గదిలో ఉండండి. సహవాసం అనబడే గదిలో ఉండండి. స్తుతి అనబడే గదిలో ఉండండి. సిద్ధపాటు అనబడే గదిలో ఉండి రాకడకు సిద్ధపడండి. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ తోడుయుండును గాక. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములయ్యా, స్తుతులయ్యా, స్తోత్రమయ్యా. ప్రభువా, ఈ దినమునందు ప్రభువా నేను దాసుడును, బలహీనుడును, అల్పుడును, అయోగ్యుడును ప్రభువా మీరు నన్ను నిలవబెట్టుకుని మీరు మాట్లాడిన కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. నైనా మీరు అంటున్నారు ప్రవక్త ద్వారా, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేనని మీరు అంటూ ఉన్నారు. అవును నాయన, మీరే అంతఃపురములో నుండి మీరు వచ్చేస్తూ ఉన్నప్పుడు మేము నాయన పెళ్లి కుమార్తె ఆ వరుసలోనికి మేము వచ్చి పెళ్లి కుమార్తెగా అలంకరించబడి ప్రభువా మీరు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు మేము మీతో ఎగిరి మేఘమెక్కగలిగే ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. ఆయన విన్న వాక్యమును మా హృదయములో భద్రపరిచి ఫలింపజేసి వాక్యమునకు అనుగుణముగా మా జీవితములను మార్చుకోగలిగే స్థితిని మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందమని మా కోసము వేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభువుని స్తుతించుచు గణపరచుచు ఎవరి స్థలంలో వారు కూర్చునండి. ప్రియులారా, అందరికీ మరణించు. క్రైస్తవ సంగమ